ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి జెఫన్యా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి దినమందు మోయాబీయులు గూర్చి, అమ్మోనీయులు గూర్చి వారు ఏ విధంగా దేవుని యొక్క ఉగ్రతను సంపాదించుకున్నారు, ఇశ్రాయేల్ వారికి ఏ విధంగా వారు నిందించి అవమానించి దూషించి ప్రభు యొక్క ఉగ్రతను సంపాదించుకున్నారు అనే సంగతిని మనము ధ్యానం చేసి ఉన్నాం. జెఫన్యా 2వ అధ్యాయము 9వ వచనములో ఈ విధంగా వారు మోయాబు వారు చేసిన నిందయు, అమ్మోను వారు పలికిన దూషణ మాటలను దేవునికి వినబడినప్పుడు వారు నా జనుల సరిహద్దుల్లో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి. అందువల్ల దేవుడు తన నామమును బట్టి తాను ప్రమాణం చేసుకుంటూ ఉన్నాడు, ఒట్టు పెట్టుకుంటూ ఉన్నాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు వారికి కలిగిన నింద అవమానమును ఆయన విని చూసి వారి ఎడల ఏ విధమైన ఉగ్రతను కుమ్మరించబోతూ ఉన్నాడో ఇక్కడ వివరించుచూ ఉన్నాడు. నా జీవము తోడు అనగా యెహోవా జీవము తోడు అని దేవుడే ప్రమాణం చేస్తూ ఉన్నాడు. మోయాబు దేశము సొదొమ పట్టణం వలె. సొదొమ పట్టణము దేనికి గుర్తుగా ఉంది? అక్రమమునకు, బహుభయంకరమైన చెడుతనమునకు, కామ వికార చేష్టలకు గుర్తుగా ఉన్న సొదొమ పట్టణము నాశనమైపోయింది, అగ్ని గంధకములతో మండిపోయింది. అమ్మోను దేశము గొమొర్రా పట్టణం వలె అగ్ని గంధకాలతో శిథిలమైపోయింది. ఆ విధంగా ఆ ఉగ్రత పాలైన తర్వాత అవి ముండ్ల చెట్లకును ఉప్పు గోతులకును స్థానమైపోయి ఉన్నాయి. ఇంకా దేనికి పని చేయదు, ప్రాణులు నివసించుటకు కానీ పచ్చని ఆ యొక్క వృక్ష సంపద పెరుగుటకు కానీ ఏమాత్రము యోగ్యత కోల్పోయింది. ఎందుకనగా అది గంధకములతో, సల్ఫర్తో కాల్చబడిన పట్టణముగా మనము చూస్తూ ఉన్నాం. పరలోకము నుంచి దిగివచ్చిన అగ్ని గంధకములు ఆ విధంగా నాశనం అయిపోయిన ఆ పట్టణాలు ఇప్పుడు ప్రాణులు స్వతంత్రించుకోవడానికి ఏమాత్రము యోగ్యత లేక అవి ఉప్పు గోతులుగాను ముండ్ల చెట్లకు స్థావరంగాను మారింది. ఆ విధంగా పాడుగా మారిపోయిన ఆ యొక్క సొదొమ గొమొర్రాలు మనకు ఒక సామెతకు చెప్పుకొనుటకు మాత్రమే ఉన్నాయి. నా జనులలో శేషించి వారు ఆ దేశములను దోచుకుందురు. నా జనులు అనగా ఇశ్రాయేలు వారిలో శేషించిన వారే కొద్దిమంది ఉన్నారు. ఆ దినాల్లో హతులైన వారు, మరణించిన వారు, యుద్ధములో మరణించిన వారు, దోచుకోబడిన వారు, ఆ విధంగా ఆయా ఆకలి బాధల చేత చచ్చిన వారు, ఈ విధంగా అనేక మంది బలైపోయి ఉన్నారు, నాశనమైపోయి ఉన్నారు. కొద్దిమంది మాత్రమే శేషముగా ఉన్నారు. ఆ ఇశ్రాయేలు జనులలో శేషించిన వారు అనగా మిగిలిన వారు ఆ దేశములను దోచుకుంటారు. నా జనుల్లో శేషించు వారు వాటిని స్వతంత్రించుకుంటారు. తిరిగి ఇశ్రాయేల్ వారికి ఆ యొక్క ప్రాంతములు వారి యొక్క ఆక్యుపేషన్లోకి అనగా వారు దాన్ని స్థావరంగా ఏర్పాటు చేసుకున్నటకు, స్వతంత్రించుకొనుటకు ఆశ్రయపురముగా మారిపోయింది.
కాబట్టి ఇశ్రాయేలుల దేవుడు అయిన సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. Therefore, as I live, said the Lord of hosts, the God of Israel, surely Moab shall be as Sodom, and the children of Ammon as Gomorrah, even the breeding of nettles and the salt pits, and a perpetual desolation. The residue of my people shall spoil them, and the remnant of my people shall possess them. ఆ విధంగా తిరిగి ఇశ్రాయేలు వారికి దానిని స్వతంత్రించుకొనుటకు మిగిలి ఉంటుంది అని ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ విధమైన దుర్ఘటనకు లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకు బలైపోవడానికి ఈ పట్టణాలు కారణాలేంటి? మోయాబీయులు ఎందుకు ఈ విధంగా మారిపోయారు అనే సామెత ఏమనగా దేవుని మరిచిన రీతి, దేవుని విసర్జించిన రీతి, దేవుని ప్రజలను అసహించుకున్న రీతి, దూషించిన తీరును బట్టే వారు ఈ ఉగ్రత కొని తెచ్చుకున్నారు. జెఫన్యా గ్రంథంలో మనము దేవుడైతే కనికరము కృప చూపించుటకు ఇష్టపడే ఉన్నాడు, కానీ వారు దేవుని వైపు తిరగలేదు. వారు అతిశయపడుతూ ఉన్నారు. వారి హృదయంలో గర్వం ఉన్నది. ఎందుకనగా ఆ యొక్క ఇశ్రాయేలు వారి యొక్క సరిహద్దు లోపల వారు చొచ్చుకొని దానిని స్వతంత్రించుకొని మాకు ఈ ఎక్కువ భూభాగము మా వశము అయింది అని అతిశయపడుతూ ఉన్నారు, గర్వపడుతూ ఉన్నారు. వారు అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను దూషించారు. వారు ఇశ్రాయేలు ప్రజల యొక్క సరిహద్దు లోపలికి దూరుట ఒక నేరము, ఆ స్థలాలన్నీ కూడా ఆక్రమించుట మరొక నేరము. ఈ రెండు పనులు వారు జరిగించుకొని అతిశయపడుతున్నారు. వారు బలము, వారి యొక్క గొప్పతనాన్ని బట్టి పని చేసేమని గొప్పలు పోతున్నారు. ఈ అతిశయం, ఆ విధంగా అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను యెహోవా దేవుని బిడ్డలు అని ఎరిగి కూడా దూషించి ఉన్నారు. కనుక వారి గర్వమును బట్టి ఇట్టి ఉగ్రత వారికి జరుగును అని ప్రభు సెలవిస్తున్నారు. ఎట్టి ఉగ్రత? సొదొమ గొమొర్రా ఈ రెండు పట్టణములకు ఉగ్రత చెప్తూ ఉన్నాడు దేవుడు. మోయాబు దేశము సొదొమ పట్టణం వలె, అమ్మోను దేశము గొమొర్రా వలె పట్టణం వలె అగును అని. కాబట్టి అతిశయం అనేది మనల్ని కుప్పకూలుస్తూ ఉంది. గర్వము నాశనమునకు ముందుగా నడుస్తూ ఉంది. కాబట్టి ఎవరు అహంకారంతో జీవిస్తున్నారో, మాట్లాడుతూ ఉన్నారో, గర్వంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో అటు వారిని దేవుడు చూస్తున్నాడు. వారి మాటలు కూడా దేవునికి వినబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన సహించడు. తన ప్రజలను నిందించి అవమానించి వారిని దూషిస్తే ఆ ప్రభు సహించడు. వెంజన్స్గా ఆయన తన ఉగ్రతను కుమ్మరిస్తాడు. ఆ ప్రభు వారి గర్వాన్ని బట్టే ఇది సంభవించును అని చెబుతూ 11 వచనములో జనముల ద్వీపములలో నివసించు వారందరూ, జనములు ద్వీపాలలో ఉన్నారు, ఐలాండ్స్లో జీవిస్తున్నారు. అక్కడక్కడ సముద్ర తీర ప్రాంతాల్లో, సముద్రం మధ్యలో, ద్వీపాలలో నివసించు వారందరూ తమ తమ స్థానముల నుండి, వారు ఏ తీర ప్రాంతంలో ఉన్నారో, ఏ యొక్క ద్వీపాల్లో ఉన్నారో వారందరూ తమ తమ స్థానముల నుండి తనకే అనగా యెహోవా దేవునికే నమస్కారము చేయునట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయను. ఇది నా ఎందుకు యెహోవా దేవుని యేసు ప్రభువుని
ఎందుకు కొలవలేకపోతున్నారు, నమస్కారం చేయలేకపోతున్నారు, పూజించలేకపోతున్నారు, దేవుని భయభక్తులతో దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు? ఎందుకనగా ఈ లోకంలో వెల్లువిరిసిన కోటాను కోట్ల దేవతలను బట్టి ఆ దేవతలను మొక్కుకొని వారే దేవుళ్ళు అని పూజించుకొనుటను బట్టి నిజమైన దేవుని, సజీవుడైన దేవుని, సర్వశక్తిగల దేవుని వారు విడిచిపెడుతూ ఉన్నారు, మరిచిపోతూ ఉన్నారు. మరియు ఆయన పుట్టించిన ఆయన ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ జనాంగమును కూడా దూషిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పని జరగకుండా ఉండాలి అనంటే ఆ దేవతలనే వాటిని, ఆ దేవతలన్నిటినీ, భూమి మీద ఎన్ని దేవతలైతే ఉన్నాయో అన్ని దేవతలను నిర్మూలన చేస్తాను అని అంటున్నాడు. ఇక దేవతలు అనేవారే భూమి మీద లేకుండా చేస్తాను అంటున్నాడు. 11వ వచనం చదువుదాము. జనముల ద్వీపములలో నివసించు వారందరూ తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారము చేయనట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయును, నశింప చేస్తాడు. యెహోవా వారికి భయంకరుడుగా ఉండును. ఎవరికి? దేవతలకి భయంకరుడుగా ఉంటాడు. ఆ దేవతలు పూజించే వారికి కూడా భయంకరుడుగా ఉంటాడు. ద లార్డ్ విల్ బి టెరబుల్ అంటు దెమ్, ఫర్ he will famish all the gods of the earth, and men shall worship him, everyone from his place, even all the isles of the heathen. అందువలన భయభ్రాంతులతో వణికిపోతారు ఆ దినాల్లో ఉన్న సకల జనులు అని ఈ వచనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ దేవతలు, దేవుళ్ళు అనే వీటిని పూజించుచున్న వారందరూ కూడా వణికిపోతారు. నా ప్రియమైన వాళ్ళారా, అతిశయము, గర్వము అక్కడున్న ప్రజలలో ఉన్నది. కాబట్టి దేవుడు వారి గర్వాన్ని సమూల నాశనము చేయబోతున్నాడు. ఈరోజున ఎవరు సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నారు, నిజముగా సేవిస్తున్నారు, వారు దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడతారు. ఎవరైతే ఇంకా గర్వంగా, అతిశయంగా హెచ్చించుకుంటూ జీవిస్తూ ఉన్నారో అట్టి వారిని ఆయన వారికి పాఠము చెప్తాడు, బుద్ధి చెప్తాడు. అట్టి భయంకరమైన దేవుని చేతిలో పడుట భయంకరం. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధిలో భయము, వణుకుతో బలిష్ఠుడైన ప్రభు యొక్క హస్తముల క్రింద దీన మనస్కుడవై ఉండు. తగిన సమయమందు ఆ ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.